మీ అందరికీ నా నమస్కారాలు. చాలామంది చూడండి, మీరు చదువులో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు, వ్యాపారంలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు, ఆటలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు, నటనలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తారు. ఎవరి యొక్క మార్గాలు ఉన్నాయో ఆయా మార్గాల్లో వాళ్ళ ప్రపంచానికి పతాకం కింద ఎగరాలని అనుకుంటారు. ప్రపంచ కొనభాగంలో ఒక పతాకం కింద ఎదగాలని కోరుకుంటారు, ఎగరాలని కోరుకుంటారు. కాబట్టి అలాంటిది మీరు కూడా మీ వృత్తుల్లో లేదా మీ యొక్క పదవిలో మీరు శిఖరాగ్రాన్ని చేరుకోవాలని అనుకుంటున్నారా? దేశ విదేశ ప్రయాణాలు అధికంగా చేయాలనుకుంటున్నారా? ఎగుమతి దిగుమతి సంబంధించిన వ్యాపారాలు చేయాలనుకుంటున్నారా? భారీ వ్యాపారాలు చేసి భారీ సంపాదన చేయాలనుకుంటున్నారా? అయితే మీకు ఒకటే, మీకు చక్కగా ఫెంక్షూలో ఒక ఐటమ్ ఉంది. యూ షేప్ 3 షాప్స్ ఉంటాయి. యూ షేప్ 3 ఫిషెస్, చేపలు. ఈ 3 చేపలు ఏం చేస్తాయంటే ఒక ప్రపంచ గ్లోబును లేపినట్టు ఒక స్ఫటిక పాలుని ఎత్తి పట్టుకున్నట్టుగా కనపడతాయి. ఈ స్ఫటిక పాల నుంచి వచ్చేటువంటి రేడియేషన్, ఈ స్ఫటికాల నుంచి వచ్చేటువంటి రేసెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా చక్కగా మంచి అద్భుతమైన ఫలితాలను క్రియేట్ చేస్తాయి. విద్యా సంస్థలో పెట్టుకున్నారా, విద్యలో నెంబర్ 1 అవుతారు. వ్యాపార సంస్థలో పెట్టుకున్నారా, వ్యాపారంలో నెంబర్ 1 అవుతారు. లేదా మీ వృత్తి వ్యాపార ఏ స్థానాల్లో పెట్టుకుంటే ఆయా శాఖలకు సంబంధించిన దాంట్లో కూడా నెంబర్ 1 అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, 3 చేపలు. ఇది ట్రై లెగ్ పాట్ ఎలాగుంటుందో అలాగే 3 చేపలు. దీన్ని యూష్ ఫిషెస్ అంటారు. ఇది నిజంగా ఒకటి ఫిష్కి చైనాలో ఆ చక్కని సింబల్ ఏంటంటే విజయానికి నాంది. ఇది ఉంటే అపజయం ఉండదు, ఇది ఉంటే శిఖరాగ్రం చేరుకుంటారంటారు. అలాంటిది శిఖరాగ్రం అనటానికి ఒక భూమండలాన్ని ఒక గ్లోబ్ కింద ఏర్పాటు చేసి పెట్టారు. ఇది ఎక్కడ ఉంటే అక్కడ చదువులు బాగుంటాయి, చదవని వాళ్ళు కూడా చదువుతారు, వ్యాపారం బాగుంటుంది. ఎటువంటి వ్యాపారాన్నైనా చేసి లక్షల కోట్లు గడించేటువంటి శక్తిని ఇది కలగచేస్తుంది. కాబట్టి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు చాలా బాగుంటుంది. కాబట్టి దీన్ని సంపాదించడం అనేది మాత్రం అమావాస్య తదుపరి వచ్చే మొట్టమొదటి శుక్రవారం రోజున కానీ, అమావాస్య తదుపరి వచ్చే మీ జన్మ నక్షత్రం రోజున కానీ మీరు తప్పనిసరిగా దీన్ని సంపాదించుకుని ఇంట్లో పెట్టండి. అనిరిచ్చే 2 అగరత్తులు ధూపం చూపిస్తే చాలు. అప్పుడప్పుడు ఈ గ్లోబును మాత్రం ఉప్పు నీళ్ళలో కడిగి నూతన వస్త్రంతో తుడిచి మళ్ళీ దానిపైన ఆ ఫిషెస్ నోటి దగ్గర పెట్టండి. 3 చేపల పై భాగంలో పెడితే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇలాంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటే మీరు తాంత్రిక ప్రపంచం, తాంత్రిక మర్మాలు, తాంత్రిక నిధి, తాంత్రిక రహస్యాలు, ఐశ్వర్యానికి స్వాగతం, అలాగే తిథులన్నీ పండగలే, గ్రహ అనుగ్రహం, దర్శనం నిదర్శనం, తంత్రానికి మంత్రం తోడైతే, యంత్రానికి మంత్రం తోడైతే, ఇలాంటివి సంఖ్యా యంత్ర రహస్యాలు, ఇలాంటి బుక్స్ ఎన్నో ఉన్నాయి. అవి మీరుగా తెప్పించుకోనండి. మీకు నచ్చిన అంశాలు అందులో చేయండి, విజయాలు పొందండి. ఇంకా ముందుగా తెలుసుకోవాలనుకుంటే మరి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న మనవి, ఈ అంశం మీకు నచ్చితే చూడండి, మీకు నచ్చకపోతే ఫార్వర్డ్ చేయండి. ఎందుకోసం అంటే ఇది నమ్మండి, నమ్మకపోండి. ఇవి మన ఋషులు మనకు చేసి ఇచ్చినాయి, మనం నమ్ముతున్నాం. నమ్మని నాస్తికులు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి నాస్తికులు దయవుంచి ఈ ప్రోగ్రాం చూడొద్దని మీకు మనవి చేసుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురుని.